Saying about fruits are spirit, love, joy, peace, present, matter. Love, joy, peace, patient, kindness, goodness, faithfulness, gentleness, and control. వేరే డ్రెస్ మామూలు ఇలాంటి అంటే వైట్ కప్పు వైట్ కాకుండా Those who trust in the Lord are like Mount June, which cannot be moved but abides forever. As mountains surround Jerusalem, so the Lord surrounds by His people, for this time forth and forever. For the scriptures of wickedness shall not rest on the land. Allow to the righteous and reach out their hands to any. Do good, O Lord, to those who are good, and to those who are upright in their hearts. As first the just turned aside crooked ways, the Lord let them away forth and wilderness of iniquity. But peace shall upon his rear. Revelation chapter 1:13-16. Describe John Jesus. అడిగే స్థితిలో కూడా ఎవరు లేరు అన్నమాట. అయితే ఇక్కడ ఇలాంటి టైంలో యేసుక్రీస్తు వస్తాడు. సో ఏంటి, జీసస్ డిడ్ంట్ కమ్ వెన్ ద టైమ్స్ వర్ గుడ్.
జీసస్ డిడ్ కమ్ వెన్ దే వర్ ఎంప్టీ. అంటే వాళ్ళు హోప్ అనేది ఇంకా ఆ నిరీక్షణ నశించిపోయింది. అలాంటి టైంలో యేసుక్రీస్తు యొక్క మొదటి జన్మం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చూస్తే ఉంటుంది కదా రోమన్స్ 5:20లో పాపం విస్తరించుతున్న కొద్దీ కృప అపరిమితకు విస్తరిస్తుంది. సో ఇట్లాగా పాపం విస్తరించుకున్నది దేవుడు తన కృపను చూపి మన లోకంలోకి వచ్చాడనమాట. ద క్రియేటర్ స్టెప్డ్ ఇన్ టు క్రియేషన్ నాట్ విత్ నాయిస్, నాట్ విత్ ఫోర్స్. అంటే ఒక రాజ్యం లేదు, ఒక రాజుగా కాదు, జస్ట్ ఒక చిన్న శిశువుగా వచ్చాడు. మళ్ళీ ఏ రాజుకోటగా పుట్టలేదు, ఒక చిన్న పశుశాలలో నీచాతి నీచం, అసలు తగ్గింపు. అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బేసిక్గా మెడిసిన్ చేసేవాళ్ళు తెలుస్తుంది. ఒక బేబీని నువ్వు కానీ ఐసీయూలో పుట్టిన వెంటనే ఐసీయూలో పెట్టకుండా ఇంక్యుబేటర్లో కూడా పెట్టకుండా నువ్వు కానీ బయట ఎక్కడ పెడితే ఆ బేబీ చనిపోవడం ఖాయం. కానీ దేవుడిని ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండే చోటు అసలు అక్కడ అవన్నీ యానిమల్ వేస్ట్ అంతా ఉంటుంది. అటువంటి గడ్డిలో దేవుడు పడుకోబెట్టాడు. అసలు అవసరం ఏంటంటే దేవునికి మనం అసలు అవసరం లేదు. అలాగా దేవుడు కావాలంటే సింపుల్గా చిటికేస్తే చాలు మొత్తం కోటే వచ్చేస్తారు. కానీ దేవుడు అలా రాలేదు. దేవుడు ఒక పశువుశాలలో పడుకోబెట్టిన ఒక బేబీ కింద వచ్చారు. అది కూడా ఒక పేద కుటుంబానికి, ఒక రిచ్ కుటుంబం కూడా కాదు. వాళ్ళకి సత్రం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు లాడ్జ్ దొరకలేదు అనుకోండి, వెంటనే ఓ ఫోన్ ఓపెన్ చేస్తే యాప్ చేస్తాం, డిస్కౌంట్ ఏదో దొరుకుతుంది, వెంటనే లాడ్జ్ బుక్ అయిపోతే సత్రం కదా. కానీ ఆ టైంలో అలాంటి టైమ్స్లో ఏమీ లేవు. వాళ్ళకి ఎవరు రికమెండ్, ఇప్పుడు మళ్ళీ ఇంకా రికమెండేషన్ కూడా మేము పలానా ఎమ్మెల్యే పంపించారు, పలానా ఎస్ఐ పంపించారు, మాకు రూమ్ చూడండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళగొట్టి మరీ ఇప్పిస్తారు అనమాట. కానీ యేసుప్రభుకి అలాంటి రికమెండేషన్లు ఏం కూడా దొరకలేదు. అటువంటి టైంలో యేసుప్రభు మన కోసం వచ్చారన్నమాట. నిరీక్షణలోకి వచ్చారు. అంటే నిరీక్షణ అక్కడ లేదు, నిరీక్షణలో వచ్చారు. తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పాపములను శాపములను తీసివేయడానికి నువ్వు లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవం మా తండ్రి, నా ప్రభువా, నీ పుట్టుక దినాన్ని ప్రభువనైనా తండ్రి గుర్తు చేసుకుంటూ ప్రభువనైనా నేను ఆరాధించడానికి, నేను కొనియాడడానికి, నీ దగ్గర సాగిలపడి నమస్కారం చేయడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానైనా నీ పుట్టుక ద్వారా ప్రభావ లోకాన్ని నువ్వు వెలిగించావు ప్రభావ. నీ పుట్టుక ద్వారా ప్రభావ నేను లోకానికి ఆనందం కలుగజేసావు ప్రభావ. అట్లాంటి లైఫ్, అలాంటి జీవితం, మాదిరికరమైన జీవితం మాకు తండ్రి, మా సంఘం అందరికీ నువ్వు అనుగ్రహించమని ప్రభావ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి, నువ్వు చేసిన సమర్పణను బట్టి ప్రభావ నీకే స్తుతిని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతుకున్నాడు.